వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుడి వాక్యం పంచుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్న మీ అందరికీ శిరస్సు వంచి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతుండగా మనం వాక్యం విని దాని ప్రకారం నడిచేలాగా మన చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడివైన ప్రభువ, మీ అప్రంజి పాదములకు లెక్కలేని సూత్రులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటా మీ పాద సన్నిధానికి వచ్చిన ఆయన ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నా ప్రభువ. నీ ఆత్మ నడిపింపు దయచేసి మనతో మా అందరితో మాట్లాడి నా ప్రభువ, మేము ఎలాగ నా ప్రభువ ఇంకను ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని, మీరే నాతో మాట్లాడమని, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడి విశ్వాస జీవితంలో నీ ఆశ్చర్యకార్యాలు చూడడంలో మేము బలమైన విశ్వాసంతో, నమ్మకంతో స్థిరముగా ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పాదాలు పట్టుకుని అతి మిక్కిలిన వేడుకు వచ్చినాం తండ్రి. మరొక వాక్యము కీర్తనలు 111:1 యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు అని దావీదు మహారాజు అంటున్నాడు మాట. దేవుని యొక్క క్రియలు, ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్ప మాట. ఘనకార్యాలు, గొప్ప కార్యాలు అందరూ ఇష్టపడరు. ఆశ్చర్యకార్యాలు నమ్మరు, అద్భుతాలు నమ్మరు. కానీ వాటి యందు ఎవరైతే ఇష్టము కలిగి, విశ్వాసం కలిగి నమ్ముతారో వారు వాటిని ఆలోచిస్తారట, వాటిని పొందుకుంటారని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. ఇంకా నువ్వు ముందుకు సాగిపోతే యెషయా గ్రంథము 28:24 నుంచి చూసుకుంటే, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పిల్లలు నిత్యము బదలగొట్టున. వ్యవసాయం చేసేవాడు విత్తడానికి నిత్యము పొలాన్ని దున్నుతూ ఉంటాడా అని ఇక్కడ యెషయా ప్రవక్త అంటున్నమాట. ఇంతేకాదు, అతడు దుక్కి పిల్లలు ఆ భూమిని చదును చేయడానికి పిల్లలుగా ఉన్న వాటిని తొలగించడానికి నిత్యము వాటిని భద్రపడుతూ ఉంటాడా? అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లు. అతడు వ్యవసాయకుడు ఏ పంట పండించినప్పటికీ ఆ భూమి అంతా చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లుతాడట. తర్వాత తెల్ల జీలకర్ర, గోధుమలు వరుసగా విత్తును. యవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును. ఆయా భూమిలో ఏ పంట పండించాలనుకుంటాడో అవన్నీ ఆ విత్తనాలు అతను చల్లుతాడన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తోంది. దాని అంచున మిరప మొక్కలు వేయును కదా. అంతేకాకుండా పొలం గట్ల మీద చూడండి, అంచున చివరి కానీ గట్ల మీద కూడా ఏవోటి మలిపిస్తూ ఉంటారు. మిరప మొక్కలు వేస్తాడట, వేయును కదా అన్నాడు. ఇవన్నీ వేస్తాడు ఒక వ్యవసాయకుడు. ఏ పంటలు పండించాలా? వరి పంటలు పండించాలా, గోధుమలు పండించాలా, ఎవలు పండించాలా, తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర, ఏ మిరప మొక్కల ఏవి పండించాలనుకుంటే అవి భూమిని చదును చేసి దాన్ని సేద్యం చేసుకోవడానికి ఉపయోగపడేలా చేసి ఆయా విత్తనాలు, ఆయా పంటకు సంబంధించిన విత్తనాలను చల్లుతాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. చల్లిన తర్వాత ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? వారి దేవుడే తగిన క్రమం వారికి నేర్పి ఉన్నాడట. చూడండి ఎంత గొప్ప వాక్యం. వారి దేవుడే, మన దేవుడే ఏం చేస్తాడట? వారి దేవుడే తగిన క్రమంగా ఎలా చేయాలి, ఎలా పండించాలి అవన్నీ కూడా వానికి నేర్పి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి ప్రతిదీ నేర్పువాడు మన దేవుడు మాట. ఆయన వారికి ఆ పని బోధించుతున్నాడు. అంతేకాదు, ఎలా చేయాలి, ఏమిటి ఆ క్రమం అంతా ఎలా చేయాలి అనేది ఆ సేద్యగాడికి ఆయన బోధించున్నాడట. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు. వ్యవసాయకుడు ఆ నల్ల జీలకర్రను పదునుగల యంత్రాలతోటి నూర్చడు. బండి చక్రాలతో జీలకర్ర మీద నడిపింపబడ్డాడు కానీ, జీలకర్ర మీద నడిపింపబడ్డాడు కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దొళ్ళగొట్టును కదా అంటాడు.
కర్ర చేత నల్ల జీలకర్రను, తర్వాత చువ్వ చేత జీలకర్రను దుళ్ళగొట్టను కదా. అలాగే ఏ ఏ పంటలు ఎలాగా చేయాలి, ఎలా దుళ్ళగొట్టాలి, ఎలా నూర్చాలి, ఎలా వాటిని ఏం చేయాలి అంటే ఆ పంట వచ్చిన తర్వాత దాన్ని యోగ్యమైనదిగా ఎలా చేయాలన్నది ఇవన్నీ నేర్పించేవాడు మన దేవుడైన యెహోవా. యేసయ్య మనకు అన్నీ నేర్పిస్తాడు మాట. ఆ వ్యవసాయదారుడికి, ఆ సేద్యగాడికి అన్నీ నేర్పిస్తాడు. అంతేగాని కర్రచేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుళ్ళగొట్టడు. ఏది ఎలా చేయాలి, వరి పంటకు ఎలా దుళ్ళగొట్టాలి, ఎలా నూర్చాలి, జీలకర్ర ఆయా పంటలకి ఎలా చేయాలన్నది ఆయన బోధిస్తాడు. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురు కదా. మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా? గోధుమలు గాలించి దాన్ని నలుస్తారా అని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. సేదిగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండు. ఎప్పుడు దాన్ని నూరుస్తూ ఉంటాడా? చెయ్యడు. వ్యవసాయకుడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుతూ ఉంటాడా? ఉండడు. ఎల్లప్పుడూ అతని బండి చక్రమును, గుర్రమును దాని మీద నడిపించి చూడడు. ఎల్లప్పుడూ కూడా ఒక ఎద్దును కానీ, గుర్రమును కానీ, బండి చక్రాన్ని కానీ దాని మీద నడిపించడు. దాన్ని నడుపుడు కదా. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఎలా చేయాలి ఏమిటి అనేది ఇక్కడ మళ్ళీ ఇంకోసారి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మొదటిగా అన్ని వేసిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడు ఏమని, వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ మరి ఒకసారి ఏమంటున్నాడంటే, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. దేవుని చేతనే, సైన్యములకు అధిపతి అని యెహోవా చేతనే దాన్ని నేర్చుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనే నేర్పిస్తాడు, ఆయనే అన్ని బోధిస్తాడు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఈ రాత్రికాల సమయంలో మరి నీకు నాకు కూడా బోధించేవాడు ఆయన. మనం ఏ పనులు చేస్తున్నా, ఏ ఉద్యోగాలు చేస్తున్నా, ఏమి చేస్తున్నా మనకి దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నీ బోధించేవాడు ఆయన. ఒక డాక్టర్కి ఆ డాక్టర్ విద్యలో తర్ఫీదిచ్చేవాడు ఆయనే. ఒక టీచర్కి తర్ఫీదిచ్చేవాడు ఆయనే. ఒక ఆయా పనులు మనం ప్రపంచంలో ఏ పనులు ఉన్నాయో, ఏ వృత్తులు ఉన్నాయో అవన్నీ నేర్పువాడు, బోధించేవాడు మన దేవుడైన యెహోవాయే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయన. ఆశ్చర్యకరంగా ఆలోచన శక్తి ఇస్తాడు, అధిక బుద్ధి, ఎంతో విస్తారమైన బుద్ధి అనుగ్రహించేవాడు కూడా ఆయనే. కాబట్టి కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు 72:18-19, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయన మహిమగల నామము స్తుతింపబడుగాక అని ఉంటుంది. ఆయన మాత్రమే ఎవరు చేయలేరు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయి దేవుడైనాడు. నా జీవితంలో మన పుడితోనే అన్నీ నేర్చుకున్నామా? మన తల్లిదండ్రులు మనకి అన్నీ నేర్పారంటే వాళ్ళకి జ్ఞానం ఇచ్చేవాడు, వాళ్ళకి నేర్పించేవాడు ఆయనే. మనకి బోధించేవాడు, నేర్పించేవాడు ఆయన. ఇది క్రమము ఇలాగా బోధించబడుతూ ఉంటుంది. ఆయనే నేర్పిస్తాడు, ఆయనే బోధిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నావా? ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన క్రియలు గొప్పవి ఇవన్నీ చేయవాడు ఆయనే. ప్రపంచంలో సర్వ వృత్తులు వృత్తులు నేర్పించేవాడు ఆయనే. ఇది నమ్ముతున్నావా? ఆశ్చర్యకార్యాలు చేయవాడు ఆయనే నమ్ముతున్నావా? ఆయనే గొప్ప కార్యాలు చేస్తాడని, ఇష్టం గల వారందరూ వాటిని విచారిస్తారని నువ్వు నేను నమ్ముతున్నావా? మనం పరిశీలించుకోవాల్సిన వారమైన ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయవాడు. యెషయా 25:1 అంటుంది, నీవు అద్భుతములు చేసేటివి. ఇంకా ఏంటి? అద్భుతాలు, మిరకల్స్ మాట, గొప్ప కార్యాలు, అద్భుతం. ఇది మనకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. చేసేటివి అంటున్నాడు యెషయా ప్రవక్త. సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చేటివి. పూర్వకాలమందే నీవు చేసిన ఆలోచన ఏ స్వభావం అంటే సత్యమైన స్వభావం. అంటే సత్యం అంటే దేవుడు. ఆ దేవుని యొక్క స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమునే నీ ఆలోచనలు, ఆ దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చేటివి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంకా కీర్తన 139:14 చూసుకుంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నిజమే, మన పుట్టుక, మన జన్మము, మనం ఎలాగ పుట్టామో, తల్లి గర్భంలో ఎలాగ 9 నెలలు ఉన్నామో, తిరిగి మనం
9 నెలల తర్వాత మనము ఈ భూలోకంలోకి ఎలాగొచ్చాము, ఇదంతా ఆశ్చర్యం. ఒక ఒక ప్రాణంలో నుంచి ఇంకో ప్రాణం వచ్చిందంటే అది దేవుని యొక్క అద్భుతమైన కార్యం. దానికి ఇంకా దాన్ని మించింది మరి ఎన్నో కార్యాలు. ఆయన ఒక ప్రాణంలోంచి ఒక ప్రాణంని జన్మింపజేశాడు. అది అద్భుతం కాదా? అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయం వేస్తోందంట. ఆ తల్లి గర్భంలో 9 నెలలు ఎలా ఉన్నావు? 9 నెలలు ఎలాగున్నావు? ఆయన ఎలాగ మనని పోషించాడు ఆ తల్లి గర్భంలోనూ. మరి ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చి ఈ భూలోకంలో జన్మింపజేసిన దేవుడు ఎంత గొప్ప కార్యం, ఎంత అద్భుత కార్యము. అది తలంచుకుంటే నాకు భయము పుట్టుచున్నది అని అంటున్నాడు. భయము, ఆశ్చర్యము. మరి నువ్వు నేను కూడా భయం పడాలి. మనం ఎలాగ జన్మించాం, తల్లి గర్భంలో ఎలాగున్నాము, ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అందుకే అంటున్నాడు, చూలాల గర్భంలో ఎముకలు ఎలాగ ఉంటానో అని ఒక దేవుని వాక్యం ఉంది. చూలాల గర్భంలో ఎన్ని ఎముకలు ఉంటాయో మనకి తెలుసా? ఎలాగ ఉంటుందో మనకి తెలుసా? కానీ ఆ గర్భంలో నుంచి దేవుడు ఒక ప్రాణాన్ని బయటికి రప్పిస్తున్నాడు. ఎంత అద్భుత కార్యం, ఎంత ఆశ్చర్య కార్యం. మరి నమ్ముతున్నావా నువ్వు? ఇది సైన్స్, అది సైన్స్, అది సైన్స్. సైన్స్ ఇచ్చింది ఆయనే, సోషల్ ఇచ్చింది ఆయనే, ఈ భూలోక సమమైన సర్వసంపదలు ఇచ్చింది ఆయనే, సర్వజ్ఞానం ఇచ్చింది ఆయనే. అద్భుతాలు ఆయన మాత్రమే చేయగలడు. కాబట్టి ఆయన మనం ఇక్కడ ఏం చూసుకోవాలి? యెహోవా క్రియలు, ఆయన ఎన్నో గొప్ప కార్యాలు ఇక్కడ వివరించినట్టుగా ఆయన క్రియలు గొప్పవి. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయవాడు, మనకి నేర్పించేవాడు, బోధించేవాడు, ఆలోచనకర్త, అధిక బుద్ధి, అధిక జ్ఞానము అనుగ్రహించేవాడు ఆయనే. అధిక బుద్ధియు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి. ఆశ్చర్యకరంగా మనకి ఆ సమయాల్లో ఒక ఆలోచన ఇచ్చేవాడు, ఆలోచన శక్తిని అనుగ్రహించేవాడు దేవుడైనాడు. ఇటువంటి అనుభవం నీకు నాకు ఉందా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి ఆయన ఇవన్నీ చేశాడని విశ్వసించినప్పుడు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఈ ఆశ్చర్యకార్యాలు చూడాలి, పొందుకోవాలని ఆశ కలిగి ఉంటాం. ఆలోచన శక్తి, అధిక బుద్ధి, ఇవన్నీ ఇచ్చేవాడు ఆయన. వీటన్నిటిని బట్టి, నన్ను కలుగు చేసిన విధమును బట్టి, నిన్ను కలుగు చేసిన విధమును బట్టి, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు బట్టి, ఆయన మనకి నేర్పించే పనుల గురించి, ఆయన బోధించే విషయాల గురించి, ఆయన నేర్పేవాడు, బోధించేవాడు, ఆలోచన శక్తి అనుగ్రహించేవాడు, అధిక బుద్ధి, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అనుగ్రహించేవాడు. కాబట్టి ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తాడని నీవు విశ్వసిస్తున్నావా? నేను విశ్వసిస్తున్నా, నీవు విశ్వసిస్తున్నావా? అటువంటి విశ్వాసంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి బలమైన కార్యమైనా మనం చూడగలము. స్థిరమైన విశ్వాసంతో ఆయన సన్నిధిలో ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆయన మాత్రమే గొప్ప కార్యాలు చేస్తాడని. అంతేకాదు, నువ్వు ఒక ఆశ్చర్యకార్యం పొందుకున్న తర్వాత దాన్ని ఇతరులకు సాక్ష్యం చెప్పాలి, దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, స్తుతించాలన్నమాట. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతించినప్పుడు ఆయన ఆనందించు దేవుడైనాడు. ఇటువంటి అనుభవంలో మనందరం సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమేడు, కృపామేడు, దయామేడమైన ప్రభు, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినానైనా, మీరు నాయన నీ ఆత్మ ద్వారా మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి మేము ఎలాగ ముందుకు సాగిపోవాలనో, ఎటువంటి అనుభవంలో మేము ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మాకు నేర్పువారు, బోధించేవారు నాయన, మీ యందు మేము ఆశ్చర్యకార్యాలు పొందుకోవాల్సిన వారంగా, నీ క్రియలు గొప్పవి కాబట్టి, నీవు గొప్ప కార్యములు చేయగలవాడు కాబట్టి, అధిక బుద్ధి, అధిక జ్ఞానము, ఆలోచన ఇచ్చేవాడు కాబట్టి, అటువంటి అనుభవంలో మేమందరూ సాగిపోలాగిన నీ కృప మాకు అనుగ్రహించి మీరే నడిపించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడినైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతిమిక్లీనంగా ఎడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. నన్ను బలపరుస్తూ ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థిస్తున్నందుకు మీకు నా వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము అనుదినం వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.